హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకోసం క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తున్నా అండి. ఇది పప్పులోకి కానీ చారులోకి కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. సాయంత్రం స్నాక్స్లా కూడా తినొచ్చు. దీనికి నేను 1 కిలో క్యాబేజీ తీసుకుని సన్నంగా కోసుకున్నానండి. ఇలా కోసుకోవాలి సన్నగా. దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేయాలి, 1 స్పూన్ బియ్యం పిండి వేయాలి, 1 కప్పు శనగపిండి వేయాలండి, 3 స్పూన్లు కారం వేయాలి, గరం మసాలా వేయాలండి 2 స్పూన్లు, సాల్ట్ వేయాలి టేస్ట్కి సరిపడా 2 స్పూన్లు వేసాను. నేను వంట సోడా కూడా వేయాలండి, అది స్కిప్ అయింది. ఇది ఇలాగే వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిసుకున్నట్టుగా కలపాలండి. వాటర్ అసలు వేయకూడదు. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇలాగే కలపాలి చేత్తోని గట్టిగా. క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోద్దండి దీనికి. అవసరం అయితే కొన్ని వేసుకోవచ్చు. నేను కొన్ని వేసాను, నాకు కొంచెం అవసరం అయినవి. కలిపేసిన తర్వాత ఎక్కువ ఉంచకూడదండి, ఎక్కువసేపు పక్కన వాటర్ వచ్చేద్ది పక్కకే. వెంటనే వేసేసుకోవాలి. దీనికి ప్యానం పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడి అవ్వాలి. వేసుకోవడం అండి ఆయిల్లో పకోడీ కింద. ఈ పకోడీ మధ్యాహ్నం చేసుకున్నట్లయితే గాలి తగిలిన డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నట్లయితే మెత్తపడకుండా ఉంటాయండి. దీన్ని సాయంత్రం స్నాక్స్లా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటాయండి ఇవి. వేగినాయండి, పక్కకు తీసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.